ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 35 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 42వ అధ్యాయంలో దత్త దిగంబర మంత్రం లోక ప్రాచుర్యంలోకి వచ్చిన విధానం చెప్పుకున్నాం. 43వ అధ్యాయంలో శ్రీ అనఘాలక్ష్మి వైభవాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున 36వ భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇందులో 44వ అధ్యాయాన్ని చెప్పుకోబోతున్నాం. ఇందులో స్వర్ణ పీఠికాపుర వర్ణనం, శ్రీపాదుల వారు జన్మించిన యొక్క స్థలం యొక్క విశేషాలు, అటువంటివన్నీ కూడా చెప్పుకోబోతున్నాం. భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంట్లోనే తమకి ఆతిథ్యాన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరికి, శ్రీ ధర్మగుప్తుడికి, శంకరభట్టు గారికి. ఆ తర్వాత శ్రీపాదుల వారి యొక్క దివ్య చరిత్రాన్ని వినండి అని మమ్మల్ని ఇద్దరిని కూడా భాస్కర పండితులు కోరుకున్నారు. ఆ మరుసటి రోజు మేము స్నాన సంధ్య అనుష్ఠానాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత శ్రీ త్రిపురాంతకేశ్వరుడు యొక్క దర్శనానికి ఆలయానికి వెళ్ళాం. ఇదంతా కూడా త్రిపురాంతకంలో జరుగుతున్న కథ. ఆలయంలోనే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గురించి చెప్పటం మొదలుపెట్టారు. అంటే ఆ ఆలయంలో అర్చకులని చెప్పుకున్నాం వారు. నాయనలారా, శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు. వారు పీఠికాపురంలో అంతర్ధానం అయిపోయి కాశీనగరాన్ని చేరుకున్నారు. మనం చెప్పుకున్నాం, 16వ ఏట అంతర్ధానం అయిపోయినారు ఒక ఘట్టంలో. అక్కడ గంగానదిలో స్నానం చేశారు. వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతతత్వానికి ముందుకు వెళ్ళడం కోసం చైతన్యాన్ని ఇచ్చారు. అందువల్ల పీఠికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉందో అందులోని భూమి ఒక గొప్ప చైతన్యాన్ని పొందింది. అందువల్ల అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడబోయేటటువంటి వారి యొక్క మహాసంస్థానంలో వారి యొక్క దివ్య పాదుకలు ప్రతిష్టాపన చేయబడ్డాయి. అదే కదా మరి, అది ముందే చెప్పారు కదా, కొన్ని వందల సంవత్సరాల. అక్కడ భూమి జాగృతమై క్రమక్రమంగా భూమండలాన్ని అంతటా కూడా జాగృతం చేస్తోంది. ఈ జాగృతిని అందుకున్నటువంటి ప్రదేశాలలో ఉన్నటువంటి జనులు స్వామివారి యొక్క దివ్యాకర్షణ శక్తి వల్ల ఈ పిఠాపురానికి ఆకర్షింపబడతారు. అందువల్ల వారు చేసేటటువంటి పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైంది అని మనం అర్థం చేసుకోవాలి. స్వామివారు ఏ ఏ ప్రదేశాల్లో సంచరించబోతున్నారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతిని పొందుతాయి. ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు తప్పకుండా ఆ దైవీ శక్తి వల్ల ఆకర్షింపబడతారు. అంతేకాకుండా ప్రతి మానవుడిలో కూడా పృథ్వీతత్వం ఉంది. అంతే కదా మరి,
5 పంచభూతాత్మకమైంది కదా మన దేహం. పంచభూతాల్లో భూమి అనేది ఒకటి కదా. ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులను కలిగి ఉంటుంది ఈ పృథ్వీతత్వం. అందువల్ల యోగపరంగా కనుక ఆలోచిస్తే ఎవరి శరీరంలోని పృథ్వీతత్వం వారి యొక్క దివ్య కరుణ వల్ల జాగృతం అవుతుంటుందో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ పీఠికాపురానికి ఆకర్షింపబడతారు. అప్పుడు శంకర భట్టు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఆర్య, లోకంలో ఉన్నటువంటి మానవులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వం జాగృతి పొందినటువంటి వాళ్ళు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతున్నారా అని ప్రశ్న వేశారు. అప్పుడు స్వర్ణ పీఠికాపురం మహిమని చెప్తున్నారు ఈ ప్రశ్నకి జవాబుగా భాస్కర పండితులు. అప్పుడు ఆ భాస్కర పండితులు చిరు మందహాసం చేశాడు. నాయన, నువ్వు అడిగినటువంటి ప్రశ్న సమంజసమైందే. భౌతికమైనటువంటి పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం కూడా ఉన్నది. ఇంతకుముందు చెప్పుకున్నాం. అది అందరికీ కనిపించదని కూడా చెప్పుకున్నాం. భౌతికంగా పీఠికాపురం ఎంత మేరకు వ్యాపించి ఉంటుందో అంత మేరకి స్వర్ణ పీఠికాపురం కూడా వ్యాపించి ఉంటుంది. ఈ స్వర్ణ పీఠికాపురం కేవలం చైతన్యంతో నిర్మించమైంది. సాధకుడిలో ఆ చైతన్యానికి సంబంధించినటువంటి పదార్థం నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణపీఠికాపుర వాస్తవ్యుడు కాగలుగుతాడు. ఆ స్వర్ణపీఠికాపురంలో చైతన్యంతో నిర్మాణం చేయబడినటువంటి అనేక వేల మహాసౌధాలు కూడా ఉన్నాయి. యోగులు, మహాపురుషులు ఆ స్వర్ణపీఠికాపురంలో నివసిస్తూ మహానందపడతారు. అయితే ఈ చర్మచక్షువులకు మాత్రం ఆ స్వర్ణ పీఠికాపురం కనిపించదు. స్వర్ణ పీఠికాపురం కేవలము జ్ఞానచక్షువులకి, యోగ చక్షువులకు మాత్రమే గోచరిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం. మళ్ళీ ఆ విషయాన్నే ఇక్కడ భాస్కర పండితులు కూడా చెప్పారు. ఇక కాశీ విశేషాలు, పంచకోశ యాత్ర గురించి చెప్తున్నారు. ఇటీవలే మా అదృష్టం కొద్దీ ఫిబ్రవరి మాసంలో కాశీ క్షేత్రానికి వెళ్ళాం. 30 మందితో కలిసి 10 రోజులు ఉన్నాం అక్కడ. అక్కడ కాశీఖండాన్ని కూడా చెప్పుకున్నాం. ఇక ఆ కథ చెబుతున్నారు. అదేవిధంగా కాశీతో పాటు స్వర్ణ కాశీ అనేది కూడా ఉన్నది. అది భౌతికమైనటువంటి కాశీ నగరం ఎంత మేరకు విస్తారమై ఉంటుందో అంత మేరకు చైతన్య పదార్థంతో నిర్మితమైనటువంటిది ఆ స్వర్ణకాశి. అందువల్లనే కాశీయాత్రాం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అని మహాత్ములు చెప్పారు. అంటే నేను కాశీకి పోతున్నాను, అక్కడే నివసిస్తాను, ఈ రకంగా ఎల్లప్పుడూ పలికేటటువంటి వాడికి కాశీవాస ఫలితం సిద్ధిస్తుంది అనేది ఈ శ్లోకానికి అర్థం. ఈ స్వర్ణకాశీలో ఏ మానవుడి యొక్క చైతన్యమైనా నివసించడానికి, అనుగ్రహాన్ని పొందటానికి ఏం చేయాలట? కాశీ విశ్వేశ్వరుణ్ణి సదా మనస్సులో నిలబెట్టుకోవాలి, అంటే స్మరించుకోవాలి. ఇందులో అర్థం కానిదేముంది? నీ యొక్క అన్నమయ కోశానికి సంబంధించి భౌతికమైనటువంటి పీఠికాపురం ఉన్నది, అట్లాగే భౌతిక కాశీ కూడా ఉంది, అంటే అందరికీ కనిపించే కాశీ. అలాగే ప్రాణమయ కోశానికి సంబంధించినటువంటి ప్రాణమయ పీఠికాపురం ఉన్నట్లే ప్రాణమయ కాశీక్షేత్రం కూడా ఉంది. అలాగే మనోమయ కోశానికి సంబంధించి మనోమయమైనటువంటి పీఠికాపురం ఉన్నట్లే మనోమయమైనటువంటి కాశీ కూడా ఉంది. అలాగే విజ్ఞానమయ కోశానికి సంబంధించినటువంటి పీఠికాపురం ఉన్నట్లే విజ్ఞానమయమైనటువంటి కాశీ కూడా ఉంది.
అలాగే ఆనందమయమైనటువంటి కాశీ కూడా ఉంది. అయితే ఆ ఆనందమయ కాశీనే నేను స్వర్ణ కాశీ అని పిలుస్తున్నాను అని ఈ పండితుడు చెబుతూ ఉన్నాడు. ఈ మాట విని శంకర భట్టు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. మహాశయ, నేను అల్పజ్ఞుణ్ణి, దయించి నాయందు అనుగ్రహంతో ఈ విషయాన్ని విస్తారంగా చెప్పండి. కొంతమంది కాశీలో పంచకోశ యాత్ర చేస్తే మహాఫలితం అని చెబుతారు. అది ఏంటి ఆ పంచకోశ యాత్ర అంటే? అప్పుడు భాస్కర పండితులు చెబుతున్నారు, మాతో వచ్చిన వాళ్ళు పంచకోశ యాత్ర చేశారు. అయితే ఒక ఇద్దరమో ముగ్గురమో మాత్రం వెళ్ళలేం మేము. ఎందుకంటే పంచకోశ యాత్రకు వెళితే పొలిమేర దాటడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల 9 రోజులు మేము కాశీలోనే ఉండాలి అనుకున్నటువంటి దానికి విఘాతం ఏర్పడుతుంది. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వెళదాంలే అనే ఉద్దేశంతో మేము ఆగిపోయాం. ఇప్పుడు ఆ పంచకోశ యాత్ర గురించి చెప్తున్నాడు. పంచకోశ యాత్ర అనేది కేవలం ఒక భౌతికమైన యాత్ర మాత్రమే. వాస్తవానికి మనం చేయవలసింది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని పిలువబడేటటువంటి ఈ పంచకోశాల యాత్రని మనం చైతన్యవంతం చేసుకోవాలి. ఇదే దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి దేవరహస్యం. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల సాధకులకి పంచకోశ యాత్ర చేయగలిగే శక్తి లభిస్తుంది. అందువల్లనే వారు పంచభూతాలకు సంబంధించినటువంటి పంచమహాయజ్ఞాలని వారి యొక్క యోగశక్తితో నిర్వహించడం చేశారు. ఈ పంచమహాయజ్ఞాలకి ప్రతీకగా వారు కురువపురానికి సమీపంలో పంచదేవ పహాడ్ అనేటువంటి ప్రాంతంలో దర్బారు చేశారు. దైవ రహస్యాలు అనుష్ఠాన పరులకి, యోగ దృష్టి కలిగిన వాళ్ళకి మాత్రమే అవగతమవుతాయి. తక్కినటువంటి సామాన్య మానవులకి అవి ఎంత మాత్రం కూడా అవగతం కావు. శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేశారు. అప్పుడు గంగామాత ప్రత్యక్షమై స్వామివారిని ప్రతిరోజు కూడా గంగా నదిలో స్నానం చేయమని కోరుకున్నది. శ్రీపాదుల వారు అలాగే గంగా స్నానాన్ని ప్రతిరోజు కూడా కాశీలో చేస్తానని గంగామాతకు వరమిచ్చారు. గంగామాత యొక్క చైతన్యం కూడా ఇదే విధంగా పంచకోశాలలో ఉంటుంది. అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్లో ఉంటుంది గంగమ్మ. ఈ మాట విని శంకర భట్టు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఓ మహాశయ, గంగామాత జలస్వరూపం కదా, మరి ఆమెకి పంచకోశాలు ఎలా ఉంటాయి? నాకు అర్థం కావటం లేదు, వివరించండి అని అడిగాడు. అప్పుడు భాస్కర పండితులు నవ్వి, నాయనా, దేవతలు మంత్రస్వరూపులు, వారు భౌతిక స్వరూపులు కాదు. మంత్రాలనేవి శబ్దబ్రహ్మం యొక్క శక్తి స్వరూపం. గంగామాత అంటే శక్తి రూపంలో, చైతన్య రూపంలో ఉన్నటువంటి దేవత అని అర్థం చేసుకోవాలి. ఆమె భౌతిక రూపంలో ఉన్నటువంటి గంగానది స్వరూపానికి తాదాత్మ్య స్థితిలో ఉన్నటువంటి అభిమాన దేవత, అంటే చైతన్య రూపంలో ఉన్నటువంటి దేవత ఆ తల్లి. అదేవిధంగా సూర్యభగవానుడు అంటే వినువీధిలో కనిపించేటటువంటి సూర్యుడు అనేటువంటి ఒక ఖగోళానికి తాదాత్మ్య స్థితిలో ఉన్నటువంటి చైతన్య రూపమైనటువంటి ఒక దేవతా స్వరూపం అని అర్థం. ఈ ధర్మ సూక్ష్మాన్ని, నిగూఢమైనటువంటి దివ్య రహస్యాన్ని నువ్వు బాగా గుర్తెరగాలి. మానవులలో జలతత్వం ఉంటుంది. ఆ జలతత్వాన్ని శుద్ధి చేయడానికి వారు జలయజ్ఞాన్ని చేయడానికి సంకల్పించారు. అందువల్ల ఎవరు? స్వామివారు. అందువల్ల ప్రతిరోజు కూడా
శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేయాలి అనుకున్నారు. ఈ యోగ ప్రక్రియ వల్ల భౌతిక రూపంలో ఉన్నటువంటి జలావాసాలన్నీ కూడా పవిత్రీకరింపబడతాయి. పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా తమ యొక్క మాలిన్యాలని పోగొట్టుకొని పవిత్రత పొందుతాయి. గంగాది మహానదులన్నీ కూడా పాపభూయిష్టమైనటువంటి మానవులు తమలో స్నానం చేయటం వల్ల అపవిత్రమైపోతాయి. అంతే కదా, మరి ఎంతోమంది మునుగుతున్నాం, మన పాపాలన్నీ గంగమ్మగా అంటగడుతున్నాం. మహాపురుషులు అలాగే చైతన్య స్వరూపులు పుణ్యపురుషులు గనక ఆయా పుణ్య నదుల్లో గనక స్నానం చేస్తే ఆయా నదులు తిరిగి మళ్ళీ పుణ్యవంతాలు అవుతాయి. అంటే ఒక్క మహాపురుషుడు స్నానం చేస్తే అనేక మంది పాపాత్ముల యొక్క పాపాలన్నీ పరిహరింపబడతాయి గంగలో నుంచి. జలయజ్ఞాన్ని వారు చేయటంలోని అంతరార్థం ఏమిటి అంటే, జీవరాశుల యొక్క శరీరంలో రసస్వరూపంలో ఉన్నటువంటి జలతత్వాన్ని పరిశుద్ధీకరించటమే. శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలము కరచాలన మాత్రంలో కోటానుకోట్ల బ్రహ్మాండాలను సృష్టించి రక్షించి విలయం చేయగలిగినటువంటి అసలు సిసలైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దత్తాత్రేయుల వారే. వారు లీలామానుష విగ్రహధారులై త్రేతాయుగంలో భరద్వాజ మహర్షికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం భారద్వాజ గోత్రంలో సవితృకాటక చయనం చేయబడినటువంటి పుణ్యస్థలంలో ఆ పీఠికాపురంలో అవతారం దాల్చారు. వారి యొక్క అవతార ఉద్దేశ్యం మహాయోగులని, మహాసిద్ధులని, మహాపురుషులని అనుగ్రహించి వాళ్ల ద్వారా ధర్మోద్ధరణ చేయించటం. వారు నృసింహ సరస్వతి నామ రూపాలతో అవతరిస్తాను అనేటువంటి వాగ్దానం కూడా అక్షర సత్యమైంది. ఈ దివ్యమైన వాగ్దానాన్ని శంకించేవాళ్ళు, శ్రీపాద అవతారాన్ని హేళన చేయవాళ్ళు పిశాచ జన్మం పొందుతారని, అలాగే బలహీనులని, దురదృష్టవంతులని ఆ పిశాచాలు వచ్చి ఆవహిస్తాయని, ఆ పిశాచాలకి గంధర్వ నగరంలో నృసింహ సరస్వతి రూపంలో ఉన్నప్పుడు స్వామి విమోచనాన్ని ప్రసాదిస్తారని అనేకసార్లు స్వామివారు చెప్పారు. గంధర్వపురమే గాణ్గాపురం, ఇప్పుడు మనం చెప్పుకునే గాణ్గాపురం. వారి యొక్క దివ్య వచనాలని శంకించేవాళ్ళు రౌరవాది నరకాలు పొందుతారు. ఓ శంకరభట్టు, నీవు వ్రాయబోయేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అక్షర సత్యమైనటువంటి గ్రంథం. ఇది అనేక భాషల్లోకి అనువదింపబడుతుంది. ఆ మహాపవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో పారాయణం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం సంప్రాప్తిస్తుంది. తన యొక్క చరితామృతాన్ని అనువాదం చేయటానికి యోగ్యత కలిగిన వాళ్ళని తానే ఎన్నుకుంటానని, ఆ గ్రంథాన్ని అనువాదం చేసే సందర్భంలో కూడా అనువాదకుడిపై కూడా తన యొక్క విశేష కృపాదృష్టి ఉంటుందని, ఆ గ్రంథం పూజామందిరంలో పెట్టుకొని పూజించుకున్నా కూడా తన యొక్క కృప లభిస్తుంది అని, కలియుగంలో ఈ గ్రంథ పారాయణం వల్ల సర్వ శుభాలు పొందటానికి వీలవుతుందని ఆ ప్రభువులే సెలవిచ్చారు. శ్రీపాదుల వారే చెప్పిన మాట. అందువల్ల ఓ శంకరభట్టు, నీవు ఈ గ్రంథాన్ని వ్రాయడం అనేది కేవలం ఒక కుంటి సాకు మాత్రమే. నువ్వు నిమిత్త మాత్రుడివి. వారి యొక్క శ్రీచరణాలే ఈ గ్రంథాన్ని నీ చేత వ్రాయించుకుంటున్నాయి. ఆ మాట విని శంకరభట్టు అడిగాడు, మహాశయ, మీరు చెప్పేది ఎంతో సముచితంగా ఉంది. నేను పండితుణ్ణి కాను, పైగా వేదాంత విషయాలను బొత్తిగా తెలియని వాడిని. అటువంటి ఈ అల్పజ్ఞుడి చేత ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించటం అనేది నాకెంతో ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా ఉన్నది అన్నాడు. దానికి భాస్కర పండితులు అన్నారు, నాయనా, అసలు దత్త విధానమే అంత. నిషిద్ధమైనటువంటి పదార్థాల చేత రోగాలను కుదిరించటం. చూడండి, నిషిద్ధ పదార్థాల చేత రోగాలు కుదురుస్తాడు స్వామి దత్తాత్రేయులు వారు. అలాగే అద్భుతములైనటువంటి కార్యాలని
బొత్తిగా ఏమీ తెలియని వాళ్ళ చేత నిర్వహింపజేయటం వారికి నిత్య వినోదం, అలాగే దివ్య వినోదం. అది వారి స్వభావం, అది వారి యొక్క దివ్య శక్తికి నిదర్శనం కూడా అని భాస్కర పండితులు చెప్పాడు. ఓ శంకర భట్టు గారు ఒక పర్యాయం ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చాడు. శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడుగా ఉన్నారు. ఆ సమయంలో నరసింహవర్మ గారు, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తీసుకొని గుర్రబండిలో కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు. ఆ సన్యాసి స్వయంభూదత్తుణ్ణి యొక్క ఆలయంలో ధ్యానావస్థలో ఉన్నాడు. ఒక సన్యాసి ఉన్నాడు అప్పుడు. చూడండి, ఆ సన్యాసి ఏం చేశాడో చెబుతున్నాడు స్వామివారు. ఆ సన్యాసి స్వయంభూదత్తుడి యొక్క ఆలయంలో ధ్యానావస్థలో ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి శ్రీపాదుల వారు ఉన్నట్లుండి ప్రక్కనే ఉండేటువంటి శ్రేష్ఠి గారితో అన్నాడు, తాత, ఈ చేపల వాడిని ఇక్కడికి ఎందుకు రానిచ్చారు అన్నారు. వర్మ గారు మెల్లగా, కన్నయ్య అలా అనద్దయ్యా, వీరు సన్యాసులు, కోపం వస్తే శపిస్తారు అన్నారు. చేపల వాడికి కూడా కోపం వస్తుందా? చేపల గుంపు కొట్టేవాడిని, చేపలు తినేవాడిని చేపలవాడు అనకుండా సన్యాసనాలా అన్నారు స్వామి. శ్రీపాదుల వారు మనుష్యులను రెచ్చగొట్టే స్వభావం కలిగిన వాడు. ఇంతలోనే ఆ సన్యాసి కళ్ళు తెరిచాడు. తన శరీరం నుండి చేపల వాసన రావడం గమనించాడు. అతడు నిజమైన సన్యాసి. వెంటనే ఆ సన్యాసి శ్రీపాదుల వారి వంక చూశాడు. అతడు మనస్సులో శ్రీ భగవానుణ్ణి మత్స్యావతారం అంటే ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, అంటే విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం అంటే ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సన్యాసి. దీనికి యోగపరమైనటువంటి అర్థం ఏమైనా ఉందా అని ఆలోచిస్తున్నాడు ఇందాక ధ్యాన స్థితిలో. అప్పుడు శ్రీపాదుల వారు, స్వామి, మీ కమండలంలో కూడా చిన్న చిన్న చేపలున్నాయి, అవి ఎంత ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నాయో చూడండి అన్నాడు స్వామి. సన్యాసికి ఇదంతా కూడా అయోమయంగా అనిపించింది. శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళ వెంట తీక్షణంగా చూశాడు, కళ్ళల్లోకి. అప్పుడు ఆ సన్యాసి అంతర్ముఖుడైనాడు. అతడికి యోగ దృష్టి కలిగి తన శరీరంలోని రక్తనాళాలలో, శరీరంలోని విభిన్న ద్రవాలలో చిన్న చిన్న కణాలు ఉన్నట్లు, అవి అచ్చం చేపల యొక్క ఆకృతిలో ఉన్నట్లు గమనించాడు. ఆ చిన్న చిన్న కణాలే శరీరంలో అనేక రకాల అనుభూతులని కలిగిస్తున్నాయని కూడా తెలుసుకున్నాడు. ముక్కుకి వాసనను కలిగించటానికి కూడా చేప ఆకారంలో ఉండేటువంటి ఈ చిన్న కణాలే కారణమని గ్రహించాడు. అదేవిధంగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణాలు ఉంటాయి కదా నాలుక మీద, అవి కూడా చేప ఆకృతిలోనే ఉన్నాయని గమనించాడు. ఆహా, మత్స్యావతార ప్రక్రియ అంటే ఇదా అని ఆశ్చర్యపోయాడు. మూలాధారం వద్ద ఉన్నటువంటి వాసనలని పసిగట్టగలిగేటటువంటి చిన్న చిన్న కణాలను గురించిన కూడా జ్ఞానం కలిగితే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వాసనలని నియంత్రించగలిగేటటువంటి శక్తి కలుగుతుందని కూడా గ్రహించాడు ఆ సన్యాసి. అప్పుడు ఆ సన్యాసి బహిర్ముఖుడై మందహాసం చేశాడు. శ్రీపాదుల వారు కూడా మందహాసం చేశారు. అప్పుడు ఆ సన్యాసి శ్రీపాదుల వారి యొక్క దివ్య చరణాల మీద పడిపోయాడు. శ్రీపాదుల వారు ఆ సన్యాసిని అనుగ్రహించాడు. అప్పుడు ఆ సన్యాసి శరీరం నుండి సువాసనలు వెదజల్లటం మొదలుపెట్టింది. ఇందాక చేపల వాసన వస్తున్నది కదా, అది పోయి సువాసన వస్తుంది. పరాశర మహర్షి అలనాడు మత్స్యగంధిని యోజనగంధిగా మార్చినటువంటి యోగ ప్రక్రియ ఇదేను అని సన్యాసి గ్రహించాడు. పతివ్రతామ తల్లుల యొక్క శరీరాల నుండి సువాసనలు ఎప్పుడూ వెదజల్లబడుతూ ఉంటాయి. అందువల్లనే వారిని సువాసిని అని పిలుస్తారు. చూడండి, శరీరంలో ఉండేటువంటి అనుభూతులన్నీ కూడా సువాసన భరితంగా మారిపోతే భౌతికంగా కూడా మార్పులు సంభవిస్తాయని, భౌతికంగా కూడా సువాసనలు వెదజల్లబడతాయని
ఆ సన్యాసికి శ్రీపాదుల వారు ఈ లీల ద్వారా మౌనంగా బోధించారు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.